హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. మిత్రులారా, నేను మీ బీవీఆర్ రావుని. సో ముఖ్యంగా ఈరోజు నటసింహం నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఇరు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. సో ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్, అలాగే మాజీ సీఎం విపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా బాలకృష్ణ గారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. సో ఆయన ఎన్టీ రామారావు కొడుగ్గా నట వారసత్వాన్ని కొనసాగిస్తూనే, అలాగే ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీలో కూడా కీలకమైన బాధ్యతలు నిర్వహించు తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడిగా, సో హిందూపురం ఎమ్మెల్యేగా ప్రజాసేవ కూడా చేస్తూ, అలాగే అంతేకాకుండా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా కూడా ఎంతోమంది క్యాన్సర్ రోగులకి మంచి సేవలు అందిస్తూ ముందుకు సాగుతున్నారు. సో ఆయనకి బీవీఆర్ టీవీ అఫీషియల్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సీక్వెల్గా అఖండ 2 సినిమా కూడా సిద్ధమవుతోంది. దానికోసం అభిమానులు ఎంతో ఎదురు చూస్తున్నారు. ఏదైనా మొత్తం మీద బాలకృష్ణ గారు చైల్డిష్ మెంటాలిటీ. ఎందుకంటే ఫీల్డ్లో నేను వర్క్ చేస్తున్నప్పుడు స్వయంగా చూశాను కాబట్టి చాలా చిన్న పిల్లల మనస్తత్వం అయింది. ఏదో అనేస్తాడు అంతే, కానీ అది మనసులో ఉంచుకొని కావాలని అనడం కాదు. ఆయనకు తోచింది అప్పటికి అనేస్తాడు, కానీ ఎంత ప్రేమిస్తాడంటే ఎదుటివాడిని. చాలా గొప్ప మనిషి. సో ఆ విషయంలో ఎలాంటి ఇది లేదు. కానీ ఆయన ఏదో మాటలు తడబడతాయని, సంబంధం లేని మాటలు మాట్లాడతారని చాలామంది విమర్శిస్తూ ఉంటారు. బట్ ఏదేమైనా బాలకృష్ణ ఒక విభిన్నమైన మనస్తత్వం ఉన్న వ్యక్తి. సో ఆయనకి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.